మంచిది, అందరికీ వందనాలండి. అదే రీతిగా దేవాది దేవుడు మనందరి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మనం ప్రభు పాదసన్నిధిలో కూడి ప్రార్థించేటువంటి చక్కటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. వాతావరణాన్ని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన అనుకూలతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కీర్తన 115వ కీర్తనలో కీర్తనకారుడు ఈ రీతికి చెప్తున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని మహిమపరుస్తున్నటువంటి ఒక భక్తుడు కనబడుతున్నాడు. భూమి మీద మనుషులు వారి పేరు కొరకు, వారి ఘనత కొరకు చేసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణ చూడండి, పార్టీ మారగానే అన్నీ కూడా మార్పు చేస్తూ ఉంటారు కదా. ఆఫీస్ పెయింట్లు మార్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇళ్ళందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పెయింట్స్ మార్చేస్తున్నారు. అప్పుడు వేరే కలర్ ఉండే, ఇప్పుడు వేరే కలర్. ఏమండి, ఇంకా కొన్ని గవర్నమెంట్ కిట్స్ ఉంటాయి ఈ హాస్పిటల్లో ఇచ్చేవి, వాటికి వారి ఫోటోలు, వారి పార్టీ పేర్లు వేస్తూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు పట్టాలు ఇచ్చేటప్పుడు, కొత్త పోలి లాంటి పట్టాలు ఇచ్చేటప్పుడు ఏ మంత్రి ఉంటే ఆ మంత్రి. అంటే భూమి మీద మనుషులు నేను అని తనను తాను చూపించుకోవడానికి ప్రతి సందర్భంలో కూడా ఆరాటపడతా ఉంటారు. ఇది నా వల్లనే అయింది, నేనే చేశాను, నేను చేయబోతే లేదు, నేను చేయబట్టి ఇలా ఉంది, నేను చేయబట్టి అని ఈ భూమి మీద మనుషులు వారి పేరు చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి బాగా ఆరాటపడతా ఉంటారు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో దేవునికి మహిమ అనంటే, మనుషులు ఈ మధ్యకాలంలో మనం పంట చేల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వర్షాకాలం పంటలు వేస్తున్నారు, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ విషయంలో మహిమ అంటే అన్ని విషయాల్లో ఆయనకే మహిమ. ఎందుకంటే మనకి యోహాను సువార్తలో రాయబడింది, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ప్రతి మంచి విషయం, మనం అనుభవిస్తున్న ప్రతి మంచి కూడా ఆయన మూలమనే కలిగింది. కాబట్టి ఒక కీర్తన కొరింథీ పత్రికలో కూడా అంటాడు ఒక మాట. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు, సమస్తమును దేవుని మహిమ కొరకు, దేవునికి మహిమ కలిగేటట్టుగా చేయండి. భోజనము చేసినను, పానము చేసినను. ఇంకొక మాట ఏమన్నాడంటే, మీరు ఏమి చేసినను అంటే, మనం ధరించే ఒక వస్త్రం కానీ, మనం తినే ఒక భోజనం కానీ, మనం చేసే ఒక ప్రయాణం కానీ. మేము ఒకసారి విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఒక ప్రాంతాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఆ ప్రాంతము క్రైస్తవులు చూడదగిన ప్రాంతం కాదు, క్రైస్తవులు చూడదగిన ప్రాంతం కాదు. అందరూ కలిసి వెళ్తా ఉంటే నేను అన్నాను, అయ్యా ఈ ప్రయాణం మనకు అవసరమా? క్రైస్తవ బిడ్డలు చూడదగింది ఇది కాదు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. హల్లెలూయా. అది క్రైస్తవులు చూడదగిన ప్రాంతం కాదు. అదే ప్రాంతం కాదు. ప్రార్థన అయిపోయిన అక్కడికి చెప్తాను మీకు. అందరూ కలిసి వెళ్తున్నారు. ఒక కారు, 2-3 ఆటోలు, ఒక మ్యాజిక్ వేసుకొని 40 మంది బంధువులు అంతా వెళ్తున్నారు. నాకు ఎందుకో బయలుదేరినాక మనసు చెక్కించిందంటారు కదా, ఇది క్రైస్తవులు చూడదగిన ప్రదేశం కాదు కదా, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? వద్దు అని చెప్పారు. అందరం ఉత్సాహంగా బయలుదేరారు, వెళ్దామంటున్నారు. నేను వద్దు అనేసరికి దానికి కొందరికి ఇబ్బంది ఉంది. నేను ఏదో ఒక ఆటంకం చెప్పేశాడు అని కొంచెం ఇబ్బంది పడ్డారు. అందరూ వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళాం. 2 లారీల మధ్య ఒక ఆటో ఇరుక్కొని చావాల్సిన వాళ్ళు బ్రతికారు. అప్పటికి ఆటో కూడా కొంత డ్యామేజ్ అయింది, కొన్ని పక్కల దెబ్బలు కూడా తగిలాయి. నేనేమంటున్నానంటే, ఏమి చేసినాను అనే మాటలు చూడండి. అంటే అన్నింటిని వసపెట్టి, ఇక మీరు భోజనం చేసినా, ప్రయాణం చేసినా, కటింగ్ చేసినా, వస్త్రం చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఇన్ని పేర్లు చదవాలంటే అది అక్కడ చాలు బైబిల్. అందుకని ఒక మాట పెట్టాడు, ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి, స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ వచ్చేటట్లు మనం జీవించాలి. మన మాటల్లో కానీ, మన క్రియలో కానీ, మన భోజనంలో కానీ, మన వస్త్రంలో కానీ, మన ప్రయాణంలో కానీ, మన విత్తనంలో కానీ, మనం చేసే పనిలో కానీ
దేవునికి మహిమ వచ్చినట్టుగా. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది అంటే మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు అంటే మీ సత్క్రియలను చేయండి. భూమి మీద మనుషులుగా ఉన్న మనము, మరి ముఖ్యంగా దేవుని బిడ్డగా జీవిస్తున్న మనము, మన మంచి పనులు, మన సత్క్రియలు చూస్తే దేవునికి మహిమ రావాలట. మన సత్క్రియలు చూసి దేవునికి మహిమ రావాలి. మనం చేసే మంచి పనులు చూసి దేవునికి మహిమ రావాలి. మనం మాట్లాడే మంచి మాటలు చూసి దేవునికి మహిమ రావాలి. మనం తినే మంచి భోజనాలు చూసి, మంచి భోజనాలు బాగా విలువైంది కాదు, అపవిత్రమైన తినకూడదని బాగా చెప్తున్నాను. బాగా బిర్యానీ బాగా కాదు, ఉంటే తినండి, దేవుడు వద్దండి వాటిని. కానీ అపవిత్రమైన భోజనాలు కాకుండా. ఒక పాశ్రమ గారికి చికెన్ పాక్స్ వచ్చింది. మనం అమ్మతల్లి అంటాం, కురుకులు, హీట్ కురుకులు. బ్లడ్ లో ఒక రకమైన ఇన్ఫెక్షన్ అది. ఈ పల్లెటూరులో ఉన్న వాతావరణం ఏంటంటే యాపాకులు వేయాలి, పసుపు రాయాలి, తాగేటోళ్ళు అయితే కళ్ళు తాగించాలి. ఇది లోకంలో ఉన్న ఆచారం. యాపాకులు బాగానే ఉంది ప్రకృతి, పసుపు బాగానే ఉంది యాంటీబయాటిక్, మూడోది ఏంటి కళ్ళు, అది మత్తు. మరి ప్రతి విధమైన మత్తుకు దూరంగా ఉండాలన్నాడు దేవుడు. చూస్తే వాళ్ళ పాశ్రమ విశ్వాస ఏమన్నా సపరేట్గా కొంచెం తప్పించుకుందామంటానికి అని ఏం చేశారు? ఇప్పుడు మా పాశ్రమ ఊరికి పోయినట్టు ఆమె ఊరికి పంపారు. స్తోత్రం కలుగునుగా. సంఘంలో చేస్తే సికాకిద్దరు ఊరికి పంపారు. ఊరికి పంపి బంధువుల దగ్గర పెట్టి, ఆ బంధువుల దగ్గర ఈ వైద్యం అంతా చేస్తున్నారు. ఇక చావుకు దగ్గర వచ్చింది ఆమె. పసుపు రాస్తున్నారు, యాపాకులు వేస్తున్నారు, మంచిగా కళ్ళు కూడా వస్తున్నారు రోజు. ఎవరికి? ఆ దేవుని దయ వల్ల నాకైతే సంతోషమైందండి. చచ్చిపోయింది దెబ్బకే, బాగుపడలే. ఆమె చచ్చిపోయినందుకే సంతోషమైంది నాకు. వీడు ఎంతటి కఠినాత్ముడు అనుకోకండి, నా మనసు ఆ వైపు నుండి పనిచేస్తుంది. ఎందుకంటే ఆమె బ్రతికొస్తే సంఘంలో రహస్యంగా ఇంకందరికి అంటిస్తుంది. ఆమె ఏమని, మా అయ్యగారు చెప్పేటి చెప్తలే కానీ నేను మొన్న ఎట్ట బ్రతికొచ్చిన అనుకున్నావు, అది దేవుడు సృష్టించింది కాదా, అది కూడా పోయి అని అందరూ పోపిస్తుంది ఈ దరిద్రం మళ్ళా. అందుగురించి ఆమె లేకుండా తీసేస్తే నాకు భలే సంతోషం అనిపించింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్నే ఒక్కడ కూర్చుంటే నా పక్కన ఒక ఆయన కూర్చుండు, ఆయన ఫోన్ వచ్చింది, వాళ్ళ చుట్టమాట. ఏందన్నా అంటే అయ్యయ్యో అట్టనా, అయ్యయ్యో అట్టనా, అయ్యయ్యో అట్టనా అంటే నేను అవతల మాట్లాడే చెవులు ఉంటుంది, మనకు వినపడదుగా. ఏమైందనంటే రాష్ట్రం చచ్చిపోయిందంట. ఎట చచ్చిపోయిందంటే మనోడు చెప్పాడు. ఏమర్థమవుతుంది? ఏమి చేసినా ఎట్లా చేయాలంట మనం చెప్పండి? దేవుని మహిమ కొరకు చేయాలి. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ ఎట్లా వస్తుంది? మీ సత్క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. మనం మంచి పనుల ద్వారా మాత్రమే దేవుణ్ణి మహిమపరచగలము, కానీ మన సొంత తెలివితేటలతో, అడ్డమైన పనులతో, చెడు పనులతో మనం దేవుణ్ణి మహిమపరచలేము. ఈ మధ్యన కొంతమంది క్రైస్తవులు సెల్ ఫోన్ ఉంది కదా చేతిలో, ఒకప్పుడు లేదు. ఏమంటే సామాన్యుని ప్లాట్ఫామ్ యూట్యూబ్, ఇంకా ట్విట్టర్, ఇంకా ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇంకేవో వస్తున్నాయి. వాటిల్లో దేవునికి మహిమ కలగలేరు చాలా మంది. సినిమా పాటలతో రీల్స్ చేస్తున్నారు. ఎవరు గుర్తు చేస్తున్నాం? ఒక చిరంజీవి పాట పెట్టినాం అనుకో, ఆ పాటలోకి ఎవరు గుర్తొస్తాడు? మాట్లాడదామా? మీరందరూ రీల్స్ చేయట్లేగా, మాస్టర్లు చెప్తారన్నట్టు ఫీల్ అయిపోతారు, బాధపడతారు. చిరంజీవి గారి పాట పెట్టి ఒక రీల్ చేసావు, ఏదో ఊరికే ఎగిరావు, అటు ఇటు ఎగిరావు, లేకపోతే యాక్షన్ చేసావు, ఏదో చేసావు. వెనకాల మాత్రం నేను బాగాలేకపోతున్నా, సినిమా పాట వచ్చింది. ఆ రీల్ చూసే వ్యక్తికి నువ్వు దేవుని గుర్తు చేస్తున్నావా, మంచిని గుర్తు చేస్తున్నావా, నీతిని గుర్తు చేస్తున్నావా, ఒక సినిమా హీరోని గుర్తు చేస్తున్నావా? అంటే నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు, ఎవరిని కనపరుస్తున్నావు, ఎవరిని ఇచ్చిస్తున్నావు? మనిషిని. దేవుని అయితే మరి ఇక్కడ మనిషి ఏమంటున్నాడంటే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగునుగాక. చెప్పండి, మాకు కాదు యెహోవా. చెప్పండి, నిజంగా చెప్పండి, చుట్టూ చెప్పండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రోజు నుండి రీల్స్ చేసినా, ఇన్స్టాగ్రామ్ చేసినా, ఫేస్బుక్ లో ఏదైనా చేసినా, ఫోటోలు తీసినా, తిన్నా, త్రాగినా, ప్రయాణాలు చేసినా నీ మహిమ కొరకే జీవిస్తాము. స్తోత్రం కలుగునుగాక. నా ఫోన్ లింక్ ఉన్న వాళ్ళు నాకు కూడా వస్తా ఉంటాయి కొంతమంది, మన సంఘస్థులు కూడా కనపడుతున్నాయి. పులిరావు, పులి అని పెడతాను, మన ఒకటి పులి అంట, వీడు పిల్లి కంటే దరిద్రుడు. ఎవరట? పులి. దేనికి పులి? వాక్యం ఏమంటుంది? మాకు కాదు యెహోవా, మనుషులకు కాదయ్యా. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి చూడండి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతులను ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు. ఎవరెవరంట? పరలోకములో ఉన్న 24 పెద్దలు, కోటాను కోట్ల దేవతలు, సకల జీవులు దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. ఎందుకని? ఆయన లేని ఏది లేదండి అసలు. ఆయన ఇప్పుడు తండ్రో తల్లిలో కష్టపడి పిల్లలకు బట్టలు తెచ్చారు, థ్యాంక్స్ ఎవరికి చెప్పాలా? షాపుడుగా ఎవరికి? కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి నా బిడ్డ ఈ డ్రెస్ వేసుకుంటే, నా కొడుకు డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటాడని ఇష్టపడి తెచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ చెప్పాలి కదా. అది న్యాయం కదా. అలాగనే నీవు నేను అనుభవిస్తున్న మొత్తం ఇచ్చేది దేవుడు కాబట్టి మనం ఆయన మయంపరచాలా. సినిమా వాడిని మయంపరిస్తే, పక్కింటి వాళ్ళని మయంపరిస్తే, మనుషులను మయంపరిస్తే, మనుషులు హెచ్చిస్తే, మనుషులు గొప్ప చేస్తే ఏం ప్రయోజనం? మనం భక్తుల గురించి రాయబడింది ఇది. కీర్తనకారుడు అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగును గాక, నీ నామమునకే మహిమ కలుగును గాక. నీ మహిమ కొరకే నేను జీవిస్తాను. నీవు నేను కూడా అలా నిర్ణయం చేసుకోవాలి, అలా జీవించడానికి ఇష్టపడాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అలా జీవిస్తే గనక దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. దేవుని మహిమపరిచే మార్గాలు చాలా ఉన్నాయి. సత్క్రియలు, స్వార్థ ద్వారా మహిమపరచవచ్చు, భోజనాన్ని బట్టి మహిమపరచవచ్చు, మారు మనసును బట్టి మహిమపరచవచ్చు. మనం మారు మనసు పొందితే దేవుని మహిమపరిచినట్లే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధారాళముగా కానుకలు ఇచ్చుట ద్వారా దేవుని మహిమపరచవచ్చు. ఈ రీతిగా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మహిమపరిచే భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే వారి మాట కానీ, వారి చూపు కానీ, వారి హెయిర్ స్టైల్ కానీ, వారి తిండి కానీ, నేను కూడా షార్ట్స్ పెడుతున్నాను ఈ మధ్యన, నేను కూడా చిన్న చిన్న బిట్లు చేసి పెడుతున్నాను. నేను బాగా ఆలోచించి చేస్తున్నాను దాన్ని. డైరెక్ట్గా వాక్యాలు కొన్ని చెప్తున్నాను, కొన్ని వాక్యానుసారంగా ఉండే సారం చెప్తున్నాను, లింక్, దాని లోపల ఉన్న సారం డైరెక్ట్ వాక్యం చెప్పకుండా. నేను చెప్పే రీల్స్ అన్ని నా దానిలో రికార్డ్ అయ్యి ఉన్నాయి, ఒక్కదాని కూడా డిలీట్ చేయలేదు. మీరు నాతో కూర్చుంటే ఏ ఒక్కటి కూడా దేవునికి మహిమ లేదు, అందులో లేదు. నీతి మాత్రమే బోధిస్తున్నాను అందులో, మంచి మాత్రమే బోధిస్తున్నాను అందులో. ప్రతి చోట వాక్యమే చెప్పట్లేదు, వాక్యములో ఉండే సారం చెప్తున్నాను. వాక్యం చెప్తే అన్నిలు చూడట్లేదు. నేను రాత్రి ద్వితీయోపదేశకాండం 15:10 పెట్టాను, దాన్ని మొత్తం కలిపి 20 వ్యూస్ రాలేదు. అదే మాటను అందరికీ అనుకూలంగా, తప్పు లేకుండానే అనుకూలంగా చెప్పితే అదొక 1000 మంది, 1200 మంది, 2000 మంది, ఒక బిట్టును 10,000 మంది, 10K కూడా చూశారు. తప్పు లేదు, కానీ నీతి మిస్ అవ్వకుండా చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఇలా దేవుని కొరకు జీవిస్తూ ఉంటారో వారికి ఇదే కీర్తన గ్రంథంలో 115లో దేవుని సహాయం మనకు కనపడుతున్నట్టుగా అర్థమవుతుంది. 115వ కీర్తన 9వ వాక్యం చూడండి. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కీడెము. దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, అంటే మన జీవితాన్ని కట్టుకొని మనం మార్పు చెంది, మారు మనసు పొంది, దైవ భయం కలిగి, ఈ మాట దేవుణ్ణి బాధ పెట్టేది, ఈ వస్త్రం దేవుని బాధ పెట్టేది, ఈ డాన్స్ దేవుని బాధ పెట్టేది, ఈ తిండి దేవుని బాధ పెట్టేది, ఇలాంటి సిద్ధాంతం దేవుని బాధ పెట్టేది, ఇది నేను చెయ్యను అని ఏ వ్యక్తి అయితే కంట్రోల్ అయిపోతాడో, కట్టుబడిపోతాడో, అతని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవుడు అతనికి సహాయంగా నిలబడతాడట. యెహోవా వారికి సహాయము, స్తోత్రం కలుగును గాక. కేడెము, కేడెము, కేడెం అంటే మన శుక్రవారం చెప్పాను. కేడెం అంటే శుక్రవారం చెప్పాను. అదేంటంటే ఒక నిండు వస్త్రం లాంటిది, పూర్తిగా నిండు వస్త్రం లాంటిది. బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అది కేవలం బాడీ మట్టికి, ఇక్కడ మట్టికి ఉంటుంది, మెడకాయ మట్టికి. కేడెం అంటే అట్ట కాదు, పూర్తిగా. ఇంకా అర్థం కావడానికి ఒక ఆయన చెప్పింది, ఇది నేను చెప్పింది కాదు కానీ మంచిగా చెప్పాడు. మనం కారులో కూర్చున్నాం, గ్లాసులు వేసేసాం, వర్షం పడుతుంది, మన మీద పడిద్దా? లోపల ఏసీ ఉంది, ఏసీ వేసుకున్నాం, బయట ఎండ తగలాడిపోతుంది. ఏమండి, అక్కడ ముస్లిం మక్కా దగ్గర బాగా ఎండ పెరిగిందంట, 52.5 ఎంత పెరిగిందంట. 6,000 మంది చచ్చిపోయారు ఎండకి. ఇట్లే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళారు, ఎండ ఎక్కువై పిట్టలా పడిపోయారు, 6,000 మంది చచ్చిపోయారు. సరే, ఇప్పుడు ఎండ బయట బాగుంది, కారులో ఉన్నాము, గ్లాసులన్నీ వేసేసాము, ఆ ఎండ మన మీద పడుతుందా?
ఆ ఎండ మన మీద పడకుండా అడ్డుగా ఏది ఉందో దాన్నే కేడెము అంటారు. స్తోత్రం కలుగును గాక. ఆ వర్షం మన మీద పడకుండా ఏది అడ్డుగా ఉందో, వర్షానికి మనకు మధ్య ఏది అడ్డుగా ఉందో, మనల్ని సేవ్ చేస్తుందో, మనల్ని కవర్ చేస్తుందో, మనల్ని కాపాడుతుందో దాన్ని కేడెము అంటారు. కేడెము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే నా మహిమ కొరకు బ్రతుకుతారో, మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, దేవుని మహిమ కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. పాతకాలపు మాట ఉంది, పైన స్టార్ అట, కింద బీర్ అట. పైన ఏముంటుంది? స్టార్, ఇంటి మీద స్టార్. మేము క్రిస్టియన్. లోపల ఏముంది? బీరు, బారు అన్ని. వీళ్ళు దేవుని మహిమ కొరకు బ్రతికే వాళ్ళు కాదు. ఆ ఇస్కరియోతు యూదాలాగా పొట్టకుట్టి కొరకు బ్రతికే బ్యాచ్ ఇదంతా. ఏమండి? ఎక్కడైనా కడుపు నింపుకోవాలి, ఎట్టైనా సంపాదించుకోవాలి, ఎట్టైనా మేము ఈ భూమి కొరకు ఆరాటపడే వాళ్ళు కానీ నీతి కొరకు ఆరాటపడే వాళ్ళు కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు, నీతి కొరకు ఆకలి, నీతిగా బ్రతకాలని ఆరాటం మనలో ఉండాలా. వారి కొరకు దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నా మహిమ కొరకు బ్రతుకుతారో వారికి నేను సహాయంగా ఉంటాను. ఎలాంటి సహాయం అంటే కేడములాగా పూర్తిగా కవర్ చేసేస్తాను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. దేవుడే మనకు సహాయంగా ఉంటే, దేవుడే సహాయం చేస్తున్నాడు అనుకోండి, మన హృదయం చాలా ధైర్యంగా ఉంటుంది, కలవరం ఉండదు. అయ్యగారు మీరు అయ్యగారు కాబట్టి స్తోత్రం 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 అని కూర్చుంటే ఎవరో అన్నం పట్టుకొస్తారు అయ్యగారు, ఎవరో కానుకలు ఇస్తారు అయ్యగారు. ఒక విశ్వాసిగా ఉంటే నీకు తెలిసి ఉండేది అయ్యగారు మీరు అనుకోకండి అమ్మా. ఎందుకంటే నేను కూడా విశ్వాసిగా ఉన్నాను. విశ్వాసిగా ఉన్నప్పుడు మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎలా బ్రతుకుతారో నాకు తెలుసు. నేను కూడా కష్టం చేశాను, నేను కూడా వర్షం కొరకు ఎదురు చూశాను, నేను కూడా ఆ పూట భోజనం ఎలా తీయాలని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కలవరపడలేదు. నేను ఆటో తోలినప్పుడు రోజు ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళేది. దొంగ కిరాయి ఎప్పుడు వెళ్ళేదండి, సార్లు ఎప్పుడు కిరాయి తోలేదు. ఇలా కాలం అయిపోయింది కదా. నాతో ఉన్న ఫ్రెండ్స్ మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడు కొంతమంది ఇక్కడ పెద్ద బిల్డింగ్ అంటే చిట్టిబాబు కూడా మా ఆటో బ్యాచే. ఈ రోడ్ ఎక్కగానే పెద్ద బిల్డింగ్ ఏంటి టైల్స్ అమ్ముతున్నారుగా, ఆయన కూడా ఆటో డ్రైవరే ఒకప్పుడు. ప్రేమ్ కుమార్, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తాను. జ్ఞానముత్యం, రాజు, సంజీవరావు. మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా ఒక దొంగ కిరాయి కానీ, ఒక సాల కిరాయి కానీ, ఒక రాడ్లు కానీ, పాతినం కానీ, కర్రలు కానీ, వ్యతిరేకమైన చట్ట వ్యతిరేకమైన లోడు వేసినట్టు ఒక్కసారి రుజువు చేస్తే ఆనాటి దాని కొరకు ఈనాడు శిక్ష పడతా నేను. కానీ ఏనాడు కూడా చేతిలో డబ్బులు లేకుండా ఇంటికి రాలేదు. దేవుడే కల్పించేది, నడిపించేది ప్రజలను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రము కలుగును గాక. ప్రియమైన సంగమా, నాకు చింత లేదు, భయం లేదు అనే వ్యక్తి ఎవరుంటారు అని అంటే నిజంగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తులు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే దేవుడే సహాయం చేస్తారు. దేవుడు సహాయం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు సహాయం చేయలేనిది ఏది ఉందిగా. ఆకలిలో ఆయన ఆహారం ఇవ్వగలిగిన వాడు, దాహములో నీరు ఇవ్వగలిగిన వాడు, అత్యవసరాలలో ఆదుకోగలిగిన వాడు. నీకెంత సహాయం కావాలో అంత సహాయం ఇచ్చి నిన్ను కాపాడి ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆయన కేడెము. ఆయన ఒక కారు ఏ రీతిగా ఒక వర్షం మీద పడకుండా, ఒక ఎండ మీద పడకుండా, ఒక దుమ్ము ధూళి మీద పడకుండా ఆ కారు లోపల మనం ఎంత సేఫ్టీగా ఉంటామో దేవుడిలో ఉన్న వ్యక్తి కూడా అంత సేఫ్టీగా ఉంటాడు. దేవుడు కాపాడుతాడు వారిని. సరే, ఈ దేవుని మహిమపరిచే వ్యక్తులకు దేవుడి నుండి ఇంకొక దీవెన చూడండి. ఇక్కడ 115వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మమ్మును మర్చిపోలేదు. దేవుడు అంట. రెండవ దీవెన ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడట. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడట. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడట. ఏమండి? దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. అప్పుడప్పుడు భక్తులు అనుకుంటారు ఏమని, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ఈ మధ్యన దర్శనం రావట్లేదు, ఈ మధ్యన కళ రావట్లేదు, ఈ మధ్యన కలిసి రావట్లేదు, ఏం చేసినా కుదరట్లేదు, అన్ని ఫెయిల్ అవుతున్నాయి, ఏది కూడా లాభదాయకంగా లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడని భక్తులు అనుకుంటారు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం అనుకుంటా. 14వ వచనం చూడండి. అయితే సియోను సియోను అని అంటే ఒక మనిషి పేరు కాదు. అప్పుడప్పుడు మనుషులు కూడా పెడతాం ఈ పేరు. అక్కడ సియోను అంటే సంఘం.
యెరూషలేములో అనేటువంటి దేశంలో ఉన్న సంఘం అనుకుంటుందంట, ఈ మధ్యన దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని విడిచిపెట్టాడు, అందుకే ఈ గాజా వాళ్ళ మీద పడుతున్నారు, సిరియా వాళ్ళ మీద పడుతున్నారు, అందుకే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అందుకే మా వాళ్ళు చాలా మంది చనిపోయారు, అందుకే మేము కష్టాల పాలైపోయారు అని సంఘం అనుకుంటుందట. కానీ అసలు దేవుడు ఏమంటున్నాడు? 15వ వచనం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఇక్కడ ఉన్న ఎవరన్నా మీ పిల్లలు మర్చిపోతున్నారా? ఆ చిన్న పిల్లలు మనసంతా బోధ మీద నాకు తెలిసి 10% ఉంటుంది. ఈ ప్రసంగం మీద ఈ చిన్నపిల్లలు తల్లులు ఉంటుంది చూసినా, వాళ్ళకి 10% ఈ వాక్యం మీద ఉంటుంది మైండ్, 90% దేని మీద ఉంటుంది తెలుసా? పిల్లల మీదనే. ఎందుకంటే పసిపిల్లలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం ముట్టుకుంటారో, ఎటు వెళ్తారో, కింద పడతారు. దేవుడు అదే చెప్తున్నాడు, ఉదాహరణ చెప్తున్నాడు. స్త్రీ తన చంటి పిల్లను మరచునా. ఒకవేళ ఆ స్త్రీ అయిన మరిచే రోజు ఏమైనా వస్తుందేమో గాని నేను నిన్ను, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ప్రతిరోజు నేను ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు, శుక్రవారం ప్రార్థన చేసేటప్పుడు గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తా ఉంటా. పిల్లలు లేని వారు అనగానే సంధ్య, ఇంతకుముందు సోదరు ఉండేది అకౌంట్లో సంధ్య, జ్యోతమ్మ, స్వరూప, ఇక్కడ పాప మౌనిక ఉంటది, మౌనిక, మా సంజన కోడలు మౌనిక, ఈ 5 ఇంతకుముందు సోదరు ఉండేది. అలాగే ఎవరు నాకు రోగులు అన్నారు అనుకోండి, బాధపడకండి, ముందు నాకు పద్మ బిడ్డ గుర్తొస్తుంది, కీళ్ళ నొప్పులతో బాధపడుతుంది. అయ్యగారు అందరూ నేను రోగినా నా పేరు చెప్తాను అనుకో, కానీ ఫస్ట్ గుర్తు చెప్పారు పద్మ, కాంతమ్మ, శారమ్మ, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గుర్తొస్తారు. గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు కూడా నేను గుర్తు చేసుకుంటున్నాడట. ఒక సేవకుడు నేను గుర్తు చేసుకుంటే ఏం చేస్తున్నాడంటే నీకు ఒక ప్రార్థన మాత్రం చేయగలుగుతున్నాడు. దేవుడు నేను గుర్తు చేసుకుని ఏం చేస్తున్నాడంటే నీకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుణ్ణి మహిమపరుస్తూ జీవిస్తే మనకు కలిగే దీవెన ఏంటంటే, మొదటిది ఆయన కేడెములాగా ఉంటాడు, రెండవది నిన్ను మర్చిపోకుండా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది మనం చూస్తాం అదే కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వచనం చూడండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నువ్వు నేను ఆయన మహిమపరుస్తూ జీవిస్తున్నాము కదా, ఆయన గణపరుస్తూ జీవిస్తున్నాము కదా, ఆయన మహిమ కొరకే. ఇప్పుడు గొప్ప చెప్పుకోవడం కాదు, డబ్బా కొట్టడం కాదు. నా కుమార్తె ఇప్పుడు గర్భంతో ఉంది, ఆమె డ్యూటీకి వెళ్ళి చేసుకోవడం చేత కావట్లేదు, పాస్టర్లు వెళ్ళి అక్కడ చేస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, కేవలం ఇంకో బిజినెస్ లేదు, ఇంకో ప్రోగ్రాం లేదు, ఇంకో పని లేదు, ఈ సంఘం కొరకే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఒక్కనే ఆ ఇంట్లో పడుకుంటున్నాను, ఒక్కనే. ఈ స్థలం అంతట్లో ఎవరు లేరు, నాకు చుట్టాలు ఎవరు లేరు. నేను అరిస్తే పక్కింటి కూడా వినబడదు, నాకు ఏదైనా బాధ వచ్చినా. నన్ను మందలించేవారు లేరు, నన్ను చూసేవారు లేరు. నాకు వంట వచ్చు కానీ చేసుకోవడం చేత కాదు. వంట రాదనట్లేదు, మన వంట వచ్చు కానీ చేసుకునే ఓపిక లేదు. ఇప్పటికి దాదాపు 40 రోజుల దగ్గరగా వస్తుంది. ఒక్కసారి కూడా అగ్గిపుల్ల కానీ లైటర్ కానీ కొట్టి పొయ్యి ముట్టిలే. ఆ హోటల్లో తినడానికి ఇబ్బంది అవుతుంది, టేస్ట్ నచ్చట్లేదు. అయినా కూడా నేను దేని కొరకున్నాను? పౌలు భక్తుడు అన్నాడు, సంఘములను కూర్చిన చింత నాకు కలదు, సంఘాన్ని కూర్చిన భారం నాకు కలదు. శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన, శనివారం ఖాళీ, ఒకరోజు పోయి రాలేను. ఆదివారం తర్వాత మంగళవారం ప్రార్థన, సోమవారం ఒకరోజు పోయి రాలేను. మంగళవారం తర్వాత గురువారం ఏదో ఒకరు ఫోన్ చేసి అయ్యగారు ఈ షాపు పోదాం రండి, ఈ ప్రార్థన చేద్దురండి, మా ఇంటికి రండి. ఈ పరిస్థితిని బట్టి నేను కాడికి కట్టిన ఎద్దు దానంతరం తప్పించుకోవడానికి వీలు లేదు కదా, కింద నుంచి ఒక బెరడు పెట్టి కట్టేస్తారు కదా. అలాగా ఆయన సేవ అనే కాడికి ఆయన ప్రేమ, ఆయన వాక్యం అనే సూత్రాలు పెట్టి నన్ను కట్టేశాడు దేవుడు. నేను నమ్ముతాను, ఎందుకని నేను నా వస్త్రధారణ దేవుని మహిమ కొరకుంది, నా తిండి దేవుని మహిమ కొరకుంది, నా మాటలు దేవుని మహిమ కొరకున్నాయి, నా తలంపులు, ఆలోచనలు దేవుని మహిమ కొరకున్నాయి. నేను ఒంటరిగా ఉన్నా, నా ఆత్మీయ జీవితాన్ని, నా నీతిని, నా పవిత్రతను, నా భక్తిని కాపాడుకుంటున్నాను. నేను దేవుని కొరకు నా ప్రాణం కట్టుకున్నా, నా మనసు కట్టుకున్నా, నా తిండి కట్టుకున్నా, నా జీవితాన్ని కట్టుకున్నా. నా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు, నా దేవుడు నాకు కేడెంలాగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏం చదివాం మనం ఇప్పుడు? ఏం చదివాం? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వది. నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నాకు ఆశీర్వాదమే ఎదురవుద్ది, నాకు దీవెన ఎదురవుద్ది, దేవుని కాపుదల ఎదురవుద్ది. నాకు సాతాను తలపెట్టినా నా మీద కీడు వాడు చెయ్యలేడు. కొన్ని రోజులే సంకల్పడతాడేమో, మాడి మసేకట్టు చేస్తాడు దేవుడు అవసరమైతే.
నాకు ఆ ముసలాయన చేసిన ప్రార్థన ఎప్పుడు గుర్తుంది. సేవ ప్రారంభం సైకిల్ పెద్ద ఆయన పాస్టర్ గారు పోయి ప్రార్థన చేయని పాస్టర్ గారు ఆలోచన, నీకు ప్రార్థన ముందు ఒక మాట చెప్పాలన్నాడు. అంటే నేను వయసు పిల్లగాలి కదా, ఆయనకు అర్థమైపోయింది పొడసా పెడసారి తొందరపాటు ఉంటాయి. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నీతిగా బ్రతికి దేవుడు డెవలప్ చేస్తాడు, నువ్వు చెడు మార్గంలో పోతే దేవుడి నిన్ను నాశనం చేస్తాడు. ఇది నీ బతుకాలం గుర్తుపెట్టుకుంటాను. మర్చిపోయే మాట అది. బతుకాలం నిజంగా నాకు గుర్తుంది. అది ఈ మామూలు ప్రార్థన చేయ అంటే ఎవరన్నా స్తోత్రం ఆయన ప్రార్థన చేయాలి కదా. ఆయన చెప్పిన మాట ఏంది, నువ్వు నీతిగా బ్రతికితే డెవలప్ చేసేది ఎవరు? దేవుడే. నువ్వు కనుక దారి తప్పితే నిన్ను నాశనం చేసేది కూడా సైతాన్ కాదు, దేవుడే అన్నాడు ఆయన. అబ్బా భయం అయిపోయింది నాకు. సరే ఇంకా అట్నే ఉంటాయి కానీ ప్రార్థన చేయండి అన్నాడు. బాగా గుర్తుండిపోయింది నాకు, ఎప్పుడు గుర్తొస్తుంది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. నువ్వు దేవుని మహిమ కొరకు బ్రతుకుతా ఉంటే ఆయన నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు, ఆయన నీకు దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడతాడు, ఆయన నీకు కాపుదలు ఇవ్వడానికి ఇష్టపడతాడు, ఆయన నీకు మేలు చేయడానికి ఇష్టపడతాడు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. మూడోది, 4వ మాట వెళ్ళిపోతాం, టైం అయిపోయింది తొందరగా. 4వ మాట 14వ వచనం చూడండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇది ఇక్కడ వ్యాఖ్యానంలో చూస్తే, దీని మీద వ్యాఖ్యానం చూస్తే ఏంటంటే సంతానపరమైనటువంటి వృద్ధి, సంతానపరమైన వృద్ధి. ద్వితీయోపదేశకాండంలో ఏముందంటే, ఇశ్రాయేలు ప్రజల్లో మగవానిలో గాని ఆడదానిలో గాని గొడ్డుబోతుతనము ఉండదు. మేకల్లో ఆవుల్లో కూడా ఉండదట. గొడ్డుబోతుతనం ఉండదు. పరీక్ష మాత్రమే. దేవుని బిడ్డలు కమా కురిగిపోకండి బిడ్డలారా, పరీక్ష మాత్రమే. మీ టెస్ట్ నిన్న సూత్రాలు చెప్పుకున్నాం. 18 సంవత్సరాలు నడుమోగిపోయిన స్త్రీ ఉంది. దేవునికి తెలియదు ఆమెకు 18 సంవత్సరాల బట్టి రోగం ఉందని తెలుసు. 100 సంవత్సరాల బ్రాహ్మణ భక్తులకు వచ్చి అప్పటిదాకా పిల్లలు లేరు. దేవునికి తెలియదా? పరీక్ష మాత్రమే, పరీక్ష మాత్రమే. ఎందుకో ఇంకా టెస్ట్ చేస్తున్నాడు. మీ భక్తిని టెస్ట్ చేస్తున్నాడు, మీ ఓపిక టెస్ట్ చేస్తున్నాడు, మీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడు. ఓపిక పట్టండి, ఎదురు చూడండి, ప్రార్థన చేయండి, నీతి తప్పకండి. అన్ని విషయాల్లో మాట, చూపు, తలంపు ప్రతిదీ కట్టుకోండి. అంతే, కట్టుబడిపోవాలి, కట్టుబడిపోవాలి. సైతాన్ని కనపరచకండి, సినిమా వాళ్ళని కనపరచకండి, లోకాన్ని కనపరచకండి, దేవుణ్ణి మాత్రమే కనపరచండి. దేవుడు సహాయంగా ఉంటాడు, స్తోత్రం కలుగును గాక. దేవుడు కేడమై ఉంటాడు, స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదాలు ఇస్తాడు, స్తోత్రం కలుగును గాక. దేవుడు వృద్ధి పొందిస్తాడు, వృద్ధి పొందిస్తాడు. సంతానపరమైన దీవెన ఇస్తాడు, సంతానపరమైన దీవెన. ఆఖరి మాట, లాస్ట్కి వెళ్దాం. 18వ వచనం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. ఆఖరి మాట ఏంటంటే, ఈ దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి, దేవుడు చేసే కార్యాలను బట్టి ఎప్పుడు కూడా మన నోట స్తోత్రాలు ఉండాలి. మానని స్తోత్రాలు, మానని స్తోత్రాలు, మానని స్తోత్రాలు. ఇళ్ళవేళలా ప్రతి దాని కొరకు దేవునికి స్తోత్రం చెప్తా జీవిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపలు మనలను, మన కుటుంబాలను విన్నట్టు ఉంటాయి. దావీదు కీర్తనకారుడు అంటాడు సమూయేలు గ్రంథంలో, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నీవు నన్ను దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనకరంగానే ఉంటుంది. కాబట్టి నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్టు దీవించు. చాలా మంది ఆశీర్వాదం కోరుతున్నారు, కానీ ఆశీర్వాదం ఎక్కడ ఉపయోగిస్తున్నారు? డబ్బు ఎక్కడ ఉపయోగిస్తున్నారు? జ్ఞానం బలం ఎక్కడ ఉపయోగిస్తున్నారు? దేవుని సన్నిధిలో లేకుండా వెళ్ళిపోతున్నారు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ మందిరంలో ఉండేటట్టుగా దీవించయ్యా నన్ను. దీవెన కావాలి, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, జ్ఞానం కావాలి. అదంతా కూడా దేవుని మహిమ కొరకు జీవించే వ్యక్తులు కావాలి. చెప్పిన విషయాలు గుర్తు చేసి ముగిస్తాను. మొదట మనం విన్నాము, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆ మహిమ ఎలా వస్తుంది దేవునికి? మీ సత్క్రియలు చూసి మనుషులు దేవుణ్ణి మహిమపరుస్తారు. మన మంచి పనులు, మన మాటల్లో మంచి పని, మన చూపులో మంచి పని, మన వస్త్రంలో మంచి పని, మన తిండిలో మంచి పని, మన సహాయములో మంచి పని, ఇరుగు పొరుగు వారితో జీవించే విషయంలో మంచి జీవితం. దేవుడు చెప్పిన మంచి, లోకం చెప్పే మంచి కాదు. మళ్ళీ లోకం వేరే మంచి చెప్తుంది, లోకం వేరే మంచి వాడుతుంది, లోక పద్ధతులు వేరే ఉంటాయి. లోకానుసారమైన మంచి కాదు. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమైన దేవుని చిత్తం మీద ఎరిగి మీరు అట్లా జీవించండి. రోమపత్రిక 12:2 రాయబడింది. లోకం చెప్పే మంచి కాదు, లోకం వేరే మంచి చెప్తుంది, లోకం చెప్పే మంచి కాదు. దేవుడు కోరిన మంచి మనం చేస్తున్నప్పుడు దేవుని మహిమ వస్తుంది. మనం స్వార్థ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనం మార్పు చెందడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనం కానుకలించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనం స్వస్థత కలగడం ద్వారా దేవుని మహిమ. నా దగ్గర 8-9 పాయింట్లు ఉన్నాయి దేవునికి మహిమ రావడానికి కారణాలు. మీరు రాసుకోకండి, తీయకండి. పుట్టి మాట చెప్పినప్పుడు నేను చెప్తా చూడండి. మత్తయి 5:16 మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. లూకా 2:20 దేవుని గురించి స్వార్థ చెప్పడం ద్వారా దేవునికి మహిమ. ప్రకటన 16:9 మారు మనసు పొందిన వారి ద్వారా దేవునికి మహిమ. పేతురు 4:16 క్రైస్తవుడు అయినందుకే దేవునికి మహిమ. 2 కొరింథీ 9:13 ధారాళముగా కానుకలు ఇచ్చడం ద్వారా దేవునికి మహిమ. మీరు రాసుకుంటే మొత్తం చదువుకోండి తర్వాత.
మొదటి కొరింథీ 10:31 ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేస్తే దేవునికి మహిమ. అపోస్తలుల కార్యం 4:21 ఆ మందిరం దగ్గర బాగుపడ్డాడు, వాడు దేవుని మహిమపరుస్తున్నాడు. అపోస్తలుల కార్యం 12:23 వాడు ఒకడు దేవుని మహిమపరచలేదు, వాడికి శాపం వచ్చి పురుగులు పడి చచ్చిపోయాడు. మొత్తం కలిపి మీకు 12 వచనాలు చెప్పారు. ఇన్ని కారణాల్లో దేవుని మహిమపరచవచ్చు, ఇంకా చాలా ఉంటాయి బైబిల్లో. ఇలా ఎవరైతే దేవుని మహిమపరుస్తూ జీవిస్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం. సహాయం చేస్తాడు, దేవుని సహాయం వస్తుంది. ఎలా వస్తుంది తెలియదు మనకు. అరణ్యంలో వారికి రొట్టెల రూపంలో వచ్చింది, ఎర్ర సముద్రం దగ్గర పాయలవుతూ వచ్చింది, సింహాల దగ్గర నూరు మూసి వచ్చింది, అగ్నిగుండంలో అగ్నిని చల్లార్చి వచ్చింది, పేతురు శరసాలంటే బతలయ్యి, రకరకాలుగా అన్ని ఒక రీతికి లేదు. నీ అవసరాన్ని బట్టి నీకు సహాయం కలుగుతుంది. రెండవది కేడమై ఉంటాడు. శత్రువు వేసే బాణాల నుండి, శత్రువు వేసే కొన్ని సమస్యల నుండి కేడమై ఉంటాడు. బుల్లెట్ ప్రూఫ్ లాగా నిలువెల్ల కప్పేసి కాపాడతాడు. మూడవది ఆశీర్వదిస్తాడు. నాలుగవది వృద్ధి పొందిస్తాడు. తప్పక పిల్లలు ఇస్తాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు పిల్లలు లేని గుర్తుపెట్టుకోండి, వచ్చిన చెప్తుంది వాక్యం. తప్పక ఇస్తాడు. ఒక రోజు ఎలక ముందు అవుతుందంతే, దేవునికి అసాధ్యమైనది కాదది. స్తోత్రం కలుగును కాక. ఆఖరిగా మనం చూసాము కృతజ్ఞత స్తుతి మనం నోటిస్తాడు. ఆ రీతిగా దేవుని మహిమ కొరకు జీవించుదాము. దేవుని నుండి ఇలాంటి గొప్ప దీవెనలు పొందుకుందాం. మోకరించి ప్రభు పాద సన్నిధిని ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాము.